ఎందుకొచ్చావు? అలా అడుగుతారేంటత్తయ్య గారు? పెళ్ళైన ఆడపిల్ల అత్తగారింట్లోనే కదా ఉండాల్సింది. అందుకే వచ్చాను. నీకు రాత్రే గుళ్ళోనే చెప్పాను, నీ కాలు గుడి బయట పెట్టావు అంటే నా ఇంట్లో కడుగు పెట్టే అర్హతని కోల్పోతావని. అయినా నా మాట వినకుండా వెళ్ళావు. నా మాట వినని వాళ్ళకి నా ఇంట్లో స్థానం ఉండదు. అంతా ఇందాక నా ఇమాజినేషన్లో జరిగినట్టే జరుగుతుంది. సో జ్యోతి ఇంటి నుంచి బయటికి వెళ్ళడం, నేను ఇంట్లోకి కోడలిగా రావడం కన్ఫర్మ్. అత్తయ్య గారు, అక్కడ మీ మాట వినకపోవటం నా ఉద్దేశం కాదు. ఒక మనిషి ప్రాణాలు కాపాడటం నా ఉద్దేశం. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరో ప్రాణాలు కాపాడడం కోసం నీ భర్త ప్రాణాలు పోయినా పర్వాలేదన్నమాట. మీరు అనవసరమైన భయాలు పెట్టుకుంటున్నారే కానీ దొరబాబుకేమీ కాదత్తయ్య గారు. అవునమ్మా, అక్కడ జ్యోతిగారు చేసిన మంచిని చూడాలి కానీ ఎవరో చేసిన దాన్ని పట్టుకొని అదే నిజమని నమ్మి జ్యోతిగారిని ఇంట్లో నుంచి పంపించొద్దు. ఆవిడ గారికి వంత పాడ్డం ఆపుతావా రాజీవ్? అసలిదంతా ఈ శారదాడిన డ్రామా. ఆ దెబ్బ నిజం కాదు, స్పృహ తప్పడము నిజం కాదు. ఈ డ్రామాకి ఈ జ్యోతి నటన జోడించింది. పిచ్చివాళ్లాగా అది నువ్వు నమ్ముతున్నావు కదా? అది నిజంగా నేనే డ్రామా చెయ్యలేదు మాధవి గారు. ఎవరో నన్ను బలవంతంగా తోస్తే కింద పడి తలకి దెబ్బ తగిలి స్పృహ తప్పాను. నాకు సహాయం చెయ్యాలి అన్న ఆరాటం తప్ప జ్యోతికి ఏ పాపం తెలీదు. తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. జ్యోతిని ఇంట్లోకి రానివ్వండి. మీరేదైనా శిక్ష వేయదలుచుకుంటే అది నాకు వేయండి. అసలు నీతో నాకేం పని? నాకేం సంబంధం? ఈ ఇంటి కోడలంటే ఈ ఇంటి గురించి బాధ్యత ఉండాలి, అత్తగారి మాట మీద గౌరవం ఉండాలి, భర్త పట్ల ప్రేమ ఉండాలి. అవేవీ లేని ఈ మనిషికి ఈ ఇంటి కోడలిగా ఉండే అర్హత లేదు. అమ్మా, అలా అనకమ్మా. రాజీవ్, నువ్వు మాట్లాడుకో. ఏ సంబంధమూ లేని ఈ మనిషి ప్రాణాల కోసం నీ ప్రాణాలనే తాకట్టుగా పెట్టింది. అదెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావురా? నీ ప్రాణాలకే ప్రమాదమని పంతులు గారు చెప్పింది నువ్వు విన్నావు కదా? నా కొడుకు ప్రాణాల గురించి ఆలోచించనిది నా ఇంటి కోడలే కాదు, ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హతే లేదు. ఇంకా బయలుదేరు. అత్తయ్య గారు, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. నన్నలా పిలిచే హక్కు కూడా నీకు లేదు. నీ కన్నీళ్లకి కరిగిపోయేవాళ్లు ఎవరూ లేరిక్కడ. పో బయటికి. అత్తయ్య గారు, కావాలంటే 2 దెబ్బలు కొట్టండి, పడతానేమో కానీ నా భర్తని అత్తగారింటిని వదిలిపెట్టి నేను వెళ్ళను. పెద్ద మనసు చేసుకుని క్షమించండి. నువ్వు మధ్యలో దూరొద్దని ఇందాకే నీకు చెప్పాను కదా. జ్యోతి, నీకే చెప్తున్నాను, నా సహనానికి పరీక్ష పెట్టకండి. నీకు నువ్వుగా బయటకు వెళితే నీకే మంచిది. నేను వెళ్ళను. అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్కసారి ఆలోచించమ్మా. ఇందులో మరో ఆలోచనకి చోటే లేదురా రాజీవ్. తను బయటికి వెళ్లి తీరాల్సిందే. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, వెళతావా లేదా?
అమ్మయ్యా, జ్యోతిని అత్తయ్య గెంటేసే టైం వచ్చింది. నడవ్వే బయటికి. అమ్మా అయ్యో, అమ్మా మాధవ్ గారు, ప్లీజ్ చెప్పేది వినండి. అమ్మా ఆగమ్మా మాధవ్ గారు, రాజీ, మేడం, నా ప్లీజ్. కడ్డుపడ్డా మేడం. ఒక్కడుగు ముందుకేసినా నీ నోటి నుంచి మాట వచ్చినా నేను చచ్చిన మేడం, అమ్మా అయ్యో, మేడం, మేడం, ప్లీజ్, ప్లీజ్ చెప్పేది వినండి. అమ్మా అమ్మా నా మాట విను. అమ్మా మాధవ్ గారు, మాధవ్ గారు, నేను చెప్పేది వినండి. మాధవ్ గారు, మాధవ్ గారు, మాధవ్ గారు, పదవే. మాధవ్ గారు, నేను చెప్పేది వినండి. జ్యోతి ఏ తప్పు చేయలేదు. మాధవ్ గారు, మాధవ్ గారు, మీకు దండం పెడతాను. మాధవ్ గారు, మాధవ్ గారు, నేను చెప్పేది వినండి. అయ్యో, జ్యోతి, పదమ్మ జ్యోతి. ఓకే శ్రావ్య, ఉంటాను. ఏంటమ్మా విషయం? నాన్న ఒక్క నిమిషం. నాన్న, ముందు మీరు నోరు తీపి చేసుకోండి. ఆ అంత స్వీట్ న్యూస్ అమ్మా? స్వీటెస్ట్ న్యూస్ నాన్నా. ఆ తల్లి కూతుర్లిద్దరూ రోడ్డును పడ్డారు. సూపర్ అమ్మా. అయితే జ్యోతినే నీ కూతురని శారదకి నిజం చెప్పేస్తున్నావా? లేదు నాన్నా. అదేంటమ్మా, వాళ్ళని మాధవి బయటికి గెంటేగానే నిజం చెప్పేస్తానన్నావుగా, మళ్ళీ ఏమైంది? ఆలోచన మార్చుకున్నానన్నా. మరిప్పుడు ఏం చేయబోతున్నావమ్మా? ఆ జ్యోతి ఇంకా చాలా చాలా కష్టాలు పడాలి. అవన్నీ శారద చూడాలి. తన వల్లే తన కూతురికి ఇన్ని కష్టాలు వస్తున్నాయని బోరున ఏడవాలి. ఆ ఏడుపు నేను చూడాలి. కరెక్ట్ అమ్మా. మన శాంభవి మనకు దక్కకుండా పోయినందుకు శారద దాని కూతుళ్ళు ప్రతి క్షణం నరకం చూడాలి. చూస్తారు నాన్నా. అందుకోసమే నేను ఇంకా చాలా చాలా చేస్తాను. వాళ్ళ బ్రతుకుల మీద వాళ్ళకి చిరాకు వచ్చి దేనిలోకైనా దూకి చచ్చేలా చేస్తాను. నన్ను క్షమించు జ్యోతి. నువ్వెందుకు క్షమించమని అడుగుతున్నావు శారదమ్మా? దీనంతటికీ కారణం ఒక విధంగా నేనే కదా. ఆ బాధ నా మనసుని పీకుతోంది. అదేం లేదు శారదమ్మా. నువ్వు ఆ ఆలోచన మనసులోంచి తీసే.